హరే కృష్ణ అండి. ప్రకృతి వ్యవసాయంలో పాటించవలసిన సూత్రాలు: నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసి బీజామృతంతో విత్తన శుద్ధి. మంచి విత్తనాలు తీసుకోవాలండి. తీసుకుని దాన్ని బీజామృతంతో శుభ్రం చేయాలి. భూసార వృద్ధి, సూక్ష్మజీవుల పెంపుదలకు పిఎండిఎస్ అంటే అన్ని నవధాన్యాలు కలిపిన పిఎండిఎస్ ముందు పొలంలో జల్లి అవి మొలకలు వచ్చిన తరువాత ఆ పొలాన్ని దున్నితే ఆ పొలానికి మంచి సారం వచ్చి మంచి బలం వస్తుందండి. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు నారు కొసలు తుంచి నాటుట. వరిలో ఏమవుతుందంటే కాండం తొలుచు పురుగు వస్తుంది ఎక్కువ. ఆ పురుగు అనేది నివారించడానికి నారులను తుంచి నాటాలన్నమాట. వరిలో యూరియాకు ప్రత్యామ్నాయంగా అజొల్లాను వాడడం. అజొల్లాని పొలంలో వేసామనుకోండి, కొంచెం వేస్తే అది పొలం అంతా వ్యాపిస్తుంది. అది అజొల్లా వేస్తే వరిలో యూరియా వేయక్కర్లేదు. పక్షి స్థావరాలు. పక్షులు ఎందుకు వాళ్తాయండి మన పొలంలో? పక్షులు వాలాయి అనుకోండి, ఏదైనా పురుగులున్నా కీటకాలున్నా వాటి వల్లే కదా పంట నష్టం జరిగేది మనకి. ఆ పురుగులు అనేవి పక్షి స్థావరాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ పురుగులు అనేవి పక్షులు వాలి వాటి మీద తినేస్తూ ఉంటాయి. రసం పీల్చు పురుగుల నివారణకు జిగురు పూసిన పసుపు, తెలుపు, నీలి అట్టలు. ఇవి పసుపు పళ్ళాలు ఎందుకు పెడతారంటే అండి, పొలంలో పెడితే ఏమవుతుందంటే పంటకి దోమ వస్తుంది. ఆ దోమలు అవన్నీ జిగురు ఉంటుంది ఆ పళ్ళానికి. ఆ ప్లేట్కి జిగురు ఉండడం వల్ల ఆ అట్టలకి అవి అతుక్కుపోతాయి అన్నమాట. కంచె రక్షణ పంటలు లేదా సరిహద్దు పంటలు. ఉదాహరణకు వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసలలో జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ పైర్లు సాగు. ఇవన్నీ ఎందుకు వేస్తామండి? మనకి పంట వస్తుంది. పంటకి ఒకవేళ ఏదన్నా బ్యాక్టీరియా ఏదన్నా వచ్చినా అవేంటంటే సరిహద్దు పంటల్లోనే ఆగిపోతాయి. అదొకటి. ఇవన్నీ వేసుకుంటే మనకి గేదెలు ఉంటాయి కాబట్టి గేదెలకి మేత, మొక్కజొన్న అవన్నీ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అన్ని మెట్ట పంటల్లో, ఎర్ర పంటల్లో లేదా ఆకర్షిత పంటలు. ఇప్పుడు ఆముదం వేసామనుకోండి, ఆముదానికి ఆముదము, బంతి వేస్తారనమాట. వేరుశనగలో ఆముదం పంట సాగు పొగాకు లద్దె పురుగు నివారిస్తుంది. బంతి శనగ పచ్చ పురుగు, నులి పురుగులను నివారిస్తుంది. మెట్ట పంటల్లో అంతర పంటలు, మిశ్రమ పంటల సాగు. మెట్ట పంటల్లో కూడా అంతర పంటలు వేయవచ్చు. అన్ని పంటల్లో ఎక్కువ పంట నష్టం చేసే పురుగులకు లింగాకర్షక బుట్టలు వాడాలి. పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు మరియు వరిలో కాండం తొలుచు పురుగు మొదలైన పురుగులను నివారించవచ్చు. ఈ లింగాకర్షక బుట్టలు ఏంటంటే మగ పురుగులను ఆకర్షిస్తాయండి. ఆకర్షించడం వల్ల అవి వచ్చి వాటిలో పడిపోయి చనిపోతాయి. అందుకని చెప్పేసి లింగాకర్షక బుట్టలు కూడా రైతులకి బాగా ఉపయోగపడుతుంది. వరిలో దోమపాటు నివారణకు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల ఖాళీ బాటలు తీయాలి. వరిలో ఏంటంటే పక్కన పెట్టడం వల్ల ముడగగా ఉండడం వల్ల ఎక్కువ దోమలు వస్తూ ఉంటాయి. అందుకని ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల ఖాళీ బాటనని వేయాలి. సామూహికంగా అందరూ రైతులు ఒకచోట చేరి ఘనజైవామృతం, పంచగవ్య మొదలైనవి తయారు చేసి మన యొక్క పొలానికి ఉపయోగించాలి. స్థానిక వనరులలో కషాయాల తయారీ మరియు వాడకం. కషాయాలంటే ఏంటంటే నీమాశ్రం, బ్రహ్మాశ్రం, అగ్నాశ్రం, వావిలాకు మొదలైనవి ఏంటంటే వాటికి పంట నష్టానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ రాజీ లేని సూత్రాలన్నీ ఉపయోగిస్తూ చేస్తే మనకి పంట బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. పంట మనం కెమికల్స్ వాడడం వల్ల వచ్చే దిగుబడి తింటే అనేక రోగాలు వస్తూ ఉంటాయి. అదే మనం విత్తన శుద్ధి చేసినప్పటి నుంచి పంట పెరిగేదాకా భూమిని ప్రతిరోజు 365 రోజులు ఏదో ఒక పంటతో కప్పేసి ఉంచాలండి. కప్పేసి ప్రతి చోట అంతర పంటలు వేసుకోవడం, గట్ల మీద చెట్లు నాటడం, ఏదన్నా వచ్చినప్పుడు కెమికల్స్ యూస్ చేయకుండా పంచగవ్య, కషాయాలు
మంత్రాలు, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటే మనకి మంచిదండి. హరే